కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతామన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడితే మంత్రులు అసహనానికి లోనవుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారంటున్న ఉత్తమ్ కుమార్ కు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇతర పార్టీ వాళ్లను కాంగ్రెస్లోకి తీసుకోవద్దనంటే ఇక్కడ మంత్రులు మాత్రం తమ పార్టీలోకి తీసుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. ఒక విషయం ఆలోచన చేయండి. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఊపు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎందుకు తగ్గింది? అప్పుడేమో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించింది. అట్లా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగిందేంది? ఎవరిని అమలైనాయా? ఓట్లు వేయించుకోవాలని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. వాళ్ళ మేనిఫెస్టో ప్రజలు నమ్మలేదని బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఈ కాంగ్రెస్ పోయిన ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ రాసి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయినా జనం నమ్మటం లేరని ఇది ఏఐసిసి మాట, ఇది రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు, ఇది మల్లికార్జున ఖార్గే గారు మాట ఇస్తున్నాడు. మేము అమలు చేయించడం మా చెప్పేదాన్ని మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మొదటి అసెంబ్లీలోనే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తాము అని చెప్పింది. చట్టబద్ధత రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఏమన్నారు? 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అదేందో ఏమో సూటి దేవుడు కూడా కరెక్ట్ 100 రోజులు నిండినాక 101 రోజులనే ఎలక్షన్ కూడా వచ్చింది. నిన్న కేసీఆర్ గారు కరీంనగర్ పోయి రైతుల కోసం ఎండిపోయిన పంటల పక్షాన, రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇలా కేసీఆర్ గారి మీద తెలుసుకోబడతా ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఏం మీకు నిద్రపడలేదా? కేసీఆర్ పొలంబాట పట్టగానే ఈ కాంగ్రెస్ మంత్రులకు నిద్రపడలేదు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. రైతుల్ని ఆదుకోండి, కానీ కేసీఆర్ పిలిచడం కాదు. వ్యక్తిగతంగా కేసీఆర్ దూషిస్తున్నారు, నీలాపై నిందలేస్తున్నారు. ఏమడిగారు కేసీఆర్? ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 ఇవ్వమన్నాడు, చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయలు ఇవ్వమన్నాడు, రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వమన్నాడు. ఇది అడుగుడు తప్ప? ఇది అడిగినందుకు మీరు కేసీఆర్ వింటారా? కేసీఆర్ తిట్టినంత మాత్రాన మీ పాపాలు పోతాయా? దయచేసి ఆలోచన చేయండి. నేను ఒకటే కోరుతా ఉన్నా, కేసీఆర్ మీద పడే బదులు దయచేసి కష్టాల్లో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి, కరువు బారిన పడినటువంటి రైతులను ఆదుకోండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈరోజు దిగువ కలుగుతా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడి కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ రెడీ ఉంటారు, ఎమ్మెల్యేలు మేము చూసుకుంటాం అంటున్నారు. సిగ్గుండాలి మాట్లాడతారు. మీ రాహుల్ గాంధీ మీ మేనిఫెస్టోలో ఏ చెప్పిండు? ఎవరైనా పార్టీ మారితే, ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ నిమిషంలోనే వాళ్ళ సభ్యత్వం పోవాలనేమో రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూసుకుంటా అని మాట్లాడారు. ఇది ఏం మాట్లాడుతున్నారు? అంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా? మీ హైకమాండ్ మాట మీకు లెక్కలేదా? ఎందుకు మా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే మీరు అభద్రతా భావంలో ఉన్నారు, భయంలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు గట్టికి కొట్లాడుతున్నారు. వీళ్ళని బలహీనపరిస్తే మా కాంగ్రెస్ ప్రశ్నలు అడిగారు అనుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ప్రస్తుతం చూస్తారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు వెంకట చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డిలు మా మీద కేసులు పెట్టి మా ఎమ్మెల్యేలు మస్తు చూసుకున్నారు.
చూసుకుంటే ఆగిందా తెలంగాణ ఉద్యమం? కొట్లాడడం ఢిల్లీ గారి నుంచి తెలంగాణ తీసాం. ఇవాళ కూడా ఖచ్చితంగా మేము వెంటబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీ